80 ఏళ్ళు వచ్చిన వాళ్ళు కూడా హ్మ్. ఎల్లకాలం కుర్చీలోనే ఉండాలి అనుకుంటున్న రాజకీయాలు నడుస్తున్న రోజుల్లో 55, 56 ఏళ్ళకి హ్మ్. పేరు నాని హ్మ్. వారసుడిని రంగంలోకి దించడానికి కారణం ఏంటి? 2024 ఎన్నికలు. వారసుడిని రంగంలోకి దించలేదండి. నేను నా భార్య వద్దు వద్దన్న కొందికి హ్మ్. అతను దూకేశాడు. హ్మ్. మేము వద్దనే. ఇక కడుపున పుట్టిన కొడుకుని బిడ్డల్ని వాళ్ళు ఎంచుకున్న రంగంలో ఏ తండ్రి అయినా చేయగలిగేదే ఉంటుంది, ప్రోత్సహించడం తప్పితే. హ్మ్. ఎందుకు కంట్రోల్ చేయడానికి ట్రై చేసాం, హ్మ్. వినలేదు. హ్మ్. వద్దని చెప్పడానికి అమెరికా పంపించడానికి శతవిధాల ప్రయత్నం చేశాం. హ్మ్. మా వల్ల కాలేదు. హ్మ్. వచ్చేసాడు. హ్మ్. ఇక చేయగలిగేదే ఉంటుంది. హ్మ్. తల్లిదండ్రుల బలహీనత ఉంటుంది పిల్లల మీద కాబట్టి సపోర్ట్ చేస్తున్నాం అంతే. జగన్ గారు ఏం చెప్పలేదా మీకు? అట్లా కాదన్నా నిజంగా కన్వే చేయడానికి. జగన్మోహన్ రెడ్డి గారు నన్ను చాలాసార్లు అడిగాడు. చాలాసార్లు. ఎప్పుడంటే మచిలీపట్నం పోర్టు శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చేంత వరకు కూడా నన్ను చాలాసార్లు అడిగాడు. హ్మ్. ఆయన తప్పేసి చాలా గొప్పడండి నిజంగా. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు అంటే విపరీతమైన నాకు ప్రేమ అదేదే. అంటే ఎంత నన్ను కూడా ప్రేమించాడంటే నాకు అదే చచ్చే వరకు అతన్ని నాయకత్వాన్ని ఎందుకంటున్నా అంటే నా తల్లి మరణిస్తే 24 గంటల్లో బందరొచ్చి నన్ను ఓదార్చడానికి వచ్చాడు. పర్సనల్ బర్త్డే. నేను ఆయనతో కూడా ఆ రోజు హ్మ్. మీరు మంత్రి ఇచ్చారు నాకు. హ్మ్. ఆ మంత్రి పదవి ఇచ్చిన ఒక వారం రోజులు మాత్రం అమ్మో జగన్ నాకు మంత్రి ఇచ్చాడు అనిపించింది. 8దో రోజు నుంచి నేను సంవత్సరన్నర ఎమ్మెల్యే పదవి ఆయన కోసం త్యాగం చేసి వచ్చాను. 2013 13లో హ్మ్. తన కోసం ఎన్నో తిప్పలు పడ్డాను, ఇబ్బందులు పడ్డాను. హ్మ్. నేను నాకే ఎందుకు ఇవ్వడు, హ్మ్. నాకు ఇవ్వాల్సిన నాకు హక్కు, అతనికి ఇవ్వాల్సిన బాధ్యత అనే ఫీల్ అవుతున్నాను. హ్మ్. ఆయనతో చెప్పాను. కానీ నాకు మంత్రి ఇవ్వటం కూడా పెద్ద ఇష్యూ కాదు అది నాకు. ఎందుకంటే 8దో రోజుకే నేను మర్చిపోయాను. నా లాజిక్ నాకు వచ్చేసింది. హ్మ్. నేను కూడా జగన్కి ఏం తక్కువ చేయలేదు కదా హ్మ్. అని చెప్తూ కానీ అదే మంత్రి కానీ వినండి, కానీ నా తల్లి చనిపోతే నువ్వు 24 గంటల్లో వచ్చి నన్ను ఓదారుస్తున్నావు కదా, ఇది నేను శవంగా మారేంత వరకు కూడా నాకు ఇది గుర్తుంటుంది. నా తల్లి చనిపోతే వచ్చి నన్ను ఓదార్చడానికి వచ్చాడు, నేను కష్టంలో ఉంటే వచ్చాడు అనేది. దయచేసి నువ్వు ఎంత బిజీగా ఉన్నా నాకు పంచినటువంటి మర్యాద. రాజకీయాల్లో మీ నాన్నగారి వెనకాలైనా, మీ వెనకాలైనా, లేదా నా వెనకాల చాలామంది తిరిగినా మర్యాద కోసం తిరుగుతాం. రాజకీయాల్లో ఎవరు తిరిగినా, ఏ పార్టీలు తిరిగినా నాకు ఇచ్చిన మర్యాదే దయచేసి అందరికీ పెద్దగా పంచేట్టు చూడండి అని చెప్పి అడిగాను. ఇంత అభిమానంతో ఉన్నారు కదా, మరి 2.5 ఏళ్లకే మీ మంత్రి పదవి కాలం ముగిసిపోతే ఫీల్ అయ్యారా? ఏం ఫీల్ అవ్వాలి. అదే ఒక్కరోజు ఫీల్ అయింది ఎప్పుడంటే, మాలో సగం మంది పైగా మందిని ఉంచుకుని కొంతమందిని తీసినప్పుడు మాత్రం కొద్దిగా బాధ అనిపించింది. నేను ఏది ఇట్లా ఉన్నది చెప్తున్నాను మీకు. తీసినందుకు కాదు, కొంతమందిని మాత్రం మాతో అందరినీ తీస్తానని చెప్పారు. అంటే మనం ఏం తప్పు చేసాం, అంతమందిని ఉంచుకున్నారు కదా, అంతేగాని పదవి కాంక్షతో కాదు. అంటే కించిత్ అవమానంగా, అంటే బాగా గవర్నమెంట్ని భుజాన వేసుకునే ఫైట్ చేసాం. రూపాయి నయా పైసా కరప్షన్ లేదు. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో ఆంధ్రప్రదేశ్లో పుట్టిన తర్వాత నయా పైసా లంచం లేకుండా పారదర్శకంగా ట్రాన్స్ఫర్లు చేశాను కదా నేను. ఈనాడు ఆంధ్రజ్యోతిలో కూడా ఒక్క ఐటెం కూడా రాలేదు ట్రాన్స్ఫర్స్ మీద చేతులు మారినాయని. అంత నీతిగా పనిచేశాను. పెర్ఫార్మెన్స్ బాగా ఇచ్చాను కదా. సినిమాటోగ్రఫీ ఇస్తే సినిమాటోగ్రఫీని బాధ్యతగానే చేశాను. ఐఎన్పిఆర్ చేశాను, ట్రాన్స్పోర్ట్ చేశాను. ఎందుకు నేనేం లోపం చేశాను కాసేపు 1 గంట 2 గంటలు అనిపించింది. తర్వాత అనిపించింది అసలు అసలు ఇవ్వలేదు నాకు, చేయగలిగేది ఏంటి? ఫస్ట్ టైం ఇవ్వలేదు, సెకండ్ టైం ఇవ్వలేదు, నేనేం చేయగలను? ఏం చేయలేను కదా. కానీ నాకు ఇచ్చాడు కదా. ఎన్నికల ప్రచారం తప్పితే మళ్ళీ ముఖ్యమంత్రి అంటే నేను మళ్ళీ మినిస్టర్ అయిన తర్వాత ప్రమాణ స్వీకారానికి ఆ పైకి ఎక్కినప్పుడు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారిని కలుసుకోవడం. నేను పైరవీ కూడా చేయలేదు కదా, కలవలేదు కదా, వెళ్ళి బతిమాలుకోలేదు, నాకు మంత్రి ఇవ్వమని అడగలేదు కదా, నేరుగా పిలిచారు. కానీ ఇచ్చాడు కదా. చాలు, నాకేం కాదు. గుర్తింపు 150 మంది అయ్యారు. 150 మందిలో నాకులాగా సమర్థులు ఇంకా ఉన్నారు కదా. సరే మిగతా వాళ్ళకి ఎందుకు ఇచ్చాడు? ఇవ్వని.
మన మర్యాదగా చూశాడు కదా ఉమ్. అని చెప్పి వెళ్ళాను. అయిపోయిన తర్వాత కలిసిన తర్వాత ఆ రోజు ఫోన్ చేశాను సీఎం ఆఫీస్కి. వెంటనే ఆ గంట అంటే అది దాని నుంచి బయట రాగానే ఓవర్కమ్ అవ్వగానే రేపు మేము ప్రమాణ స్వీకారానికి మేము ఊడిపోయిన మంత్రులందరం వస్తున్నాం, మాకు ఫ్రంట్ రోలో కుర్చీలు కావాలి అని డిమాండ్ సీఎం గారికి చెప్పండి. ఇంకేముంది ఓడడానికి? అట్లాగా సార్, నేను వెల్ విషర్ సార్, మీకు కూడా చెప్పాను మర్యాద కోరుకుంటామని. ఇప్పుడు మా మంత్రి పీకితే రాత్రి పొద్దున్నే మేము ప్రమాణ స్వీకారం ఇంట్లో దాక్కోకుండా ఏడవకుండా మేము మనం ప్రమాణ స్వీకార మహోత్సవానికి మేము వచ్చి సాక్షులుగా ఉంటున్నామంటే స్పిరిట్. దానికోసం నిన్నటిదాకా మంత్రిగా ఉన్నాం కాబట్టి వాళ్ళ పొద్దున మమ్మల్ని తీసుకెళ్ళి వెనకెక్కడో పడేయబాకండి, ఫ్రంట్ రోలో అలవాటు అవటానికి 4 రోజులు ఎట్టాగో ఈ ప్రవాహంలో వెనక్కి ఎట్టాగ వెళ్ళిపోవాల్సిందేమో, ఇవాళే తోసేయబాకండి, మెల్లగా రోజు రోజుకి వెనక్కి తోయండి.